నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నెల 21న విశాఖపట్నంలో నిర్వహిస్తున్నామని వెల్లడించారు ముఖ్యమంత్రి. యోగా జీవితంలో భాగం కావాలని, ఇది మనకు వారసత్వంగా వచ్చిన సంపద అని స్పష్టం చేసిన చంద్రబాబు. ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిందని ఆరోపించిన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం అంటూ కోత పెట్టడం దారుణమన్న వైఎస్ జగన్. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అండగా ఉంటారన్న జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి. నియోజకవర్గానికి సంబంధించి సుమారు 325 ఎలక్ట్రికల్ కిట్లను ఎలక్ట్రీషియన్లకు అందజేసిన శ్రీనివాసరావు. అనకపల్లి 81వ వార్డులోని పొలిమేర వెంకట హర్షిని శ్రీ తల్లికి వందనం రాకపోవడానికి కారణమైన రెవెన్యూ సిబ్బందిపై ఫిర్యాదు. దీనిపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన వారికి అన్ని పథకాలు అందేలా చూడాలని విన్నవించిన మాజీ ఎమ్మెల్యే పీలాగూడు. 11వ యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని నెల 21న విశాఖపట్నంలో నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం యోగాంధ్రపై ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. యోగా జీవితంలో భాగం కావాలన్నారు. ఇది మనకు వారసత్వంగా వచ్చిన సంపద అని తెలిపారు. శస్త్రచికిత్స కన్నా నివారణ మంచిదని, యోగా కూడా అలాంటిదే అని తెలిపారు. యోగాపై భవిష్యత్తులో ఆఫ్లైన్, ఆన్లైన్ శిక్షణ కోర్సులు నిర్వహిస్తామని తెలిపారు. యోగా నెలను డిక్లేర్ చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. యోగా కోసం 2 కోట్ల మందిని రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నామని, కానీ 2.30 కోట్ల మంది రిజిస్టర్ అయ్యారన్నారు. 120% లక్ష్యం సాధించామని చెప్పుకొచ్చారు. 88.71% మంది ప్రజలు యోగాలో పాల్గొంటున్నారని వెల్లడించారు. విశాఖలో ప్రపంచ యోగా దినోత్సవం పెద్ద ఈవెంట్గా నిర్వహించబోతున్నామని, ఇది గిన్నిస్ బుక్లో ఎక్కబోతుందన్నారు. ఓన్లీ 1 day is left over. ఎల్లుండి మార్నింగ్ మనం విశాఖపట్నంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఈవెంట్. ఈవెన్ గిన్నిస్ రికార్డు కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఆల్ అరేంజ్మెంట్ చేశాం. ఇంతవరకు ఏమేం చేశామో ఒకసారి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పిలిచాను. ఈరోజు 11వ ఇంటర్నేషనల్ యోగా డే మనం చేసుకుంటున్నాం. 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11th యోగా ఇంటర్నేషనల్ డేని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. అదే సమయంలో ప్రధానమంత్రి గారు దీన్ని పట్టుబట్టి UN కన్విన్స్ చేసి దీని ఇంపార్టెన్స్ చెప్పి ఒక ఇంటర్నేషనల్ యోగా డేని డిక్లేర్ చేశారు. దీనివల్ల ప్రపంచం అంతా కూడా ఆ రోజున యోగా డే చేసుకుంటున్నాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. దాని మీద ఈరోజు అటు కేంద్రం కానీ ఇటు మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది, ఇది డే టు డే లైఫ్లో భాగం కావాలి. మన లైఫ్ స్టైల్స్లో మనం ఇంటిగ్రేట్ చేసుకునే పరిస్థితి రావాలి. ఈరోజు ఫిట్నెస్ ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఇది వారసత్వంగా మనకు వచ్చిన సంపద. ఈ వారసత్వంగా వచ్చినటువంటి ఈ యోగాని మన జీవన ప్రమాణాల్లో కానీ మన జీవితంలో భాగంగా చేసుకుంటే చాలా వరకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ప్రివెంటివ్ హెల్త్కి దిస్ ఈజ్ ది మెయిన్ స్ట్రాటజీ. ఏదో ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడి నుంచి ఫార్మాస్యూటికల్ మెడిసిన్స్ తినడం, ఇంకా ప్రాబ్లమ్స్ వస్తే ఆపరేషన్లు చేసుకోవడం. దీనివల్ల ఆపరేషన్ చేసుకున్న బాడీస్ మనం హార్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, డ్యామేజ్ అవుతుంది. మెడిసిన్ తిన్నా దాని ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. పాజిటివ్, నెగటివ్, ఆల్ దీస్ థింగ్స్ ఇట్ మే బి క్యూర్డ్ ఇమ్మీడియట్గా, కానీ ఆ కెమికల్ రియాక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పటికీ ఉంటాయి. అందుకే దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నాం. రేపు యోగా డేని సెలబ్రేట్ చేయడమే కాకుండా రాష్ట్రం మొత్తం దీన్ని కంటిన్యూగా ఆఫ్లైన్, ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చి తద్వారా ఆంధ్రాలో యోగా అనేది మన జీవితంలో ఒక భాగం కావాలనేది నా ఆలోచన. అది కాలేజెస్ కావచ్చు, లేకపోతే స్కూల్స్ కావచ్చు. 9th క్లాస్ నుంచి పిల్లల్లో కానీ
ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసి కాన్సన్ట్రేషన్ పవర్ పెంచుకోగలిగితే వండర్స్ చేసే అవకాశం ఉంటుంది. అదే మరి ప్రశాంతంగా కూడా ఉంటాయి. దీన్ని ఏ విధంగా తీసుకుపోవాలనో ఇవన్నీ అనుభవాలు చూసిన తర్వాత భవిష్యత్తులో ఆఫ్లైన్ ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తాం. అదే మరి కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తాం. దీన్ని లాజికల్గా తీసుకుపోయే వరకు దీని మీద శ్రద్ధ పెడతాం. అయితే మనం 1 మంత్ దీనిపైన డిక్లేర్ చేశాం. పోయిన నెల మే 21 నుంచి రేపు 21 వరకు 30 డేస్ కార్యక్రమం డిక్లేర్ చేశాం. ఆ కార్యక్రమం వివరాలు క్యాలెండర్ వైజ్ డే వైజ్ దీన్ని పర్ఫెక్ట్గా మానిటర్ చేశాం. ఊహించిన దానికంటే రెస్పాన్స్ ఇంకా బాగా ఉంది, బెటర్గా ఉంది. స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు, మంచి ఇంపాక్ట్ వచ్చింది. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసమే ఈరోజు నేను పిలిచాను. నెక్స్ట్, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. విద్యారంగంలో మేము తెచ్చిన సంస్కరణ నాశనం చేశారని అన్నారు. తల్లులకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని తెలిపారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే మీ నాలుక మందమని బెదిరిస్తారని వైఎస్ జగన్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం అంటూ కోత పెట్టారు. గట్టిగా నిలదీస్తే ప్లేట్ మార్చి 15,000 కాదు 13,000 అంటున్నారు. రాష్ట్రంలో 67 లక్షల మందికి తల్లికి వందనం ఇస్తామని బాబు ప్లేట్ మార్చారు. మరోసారి ప్లేట్ తిప్పేసి 54 లక్షల మందికి ఇస్తామంటున్నారు. ఏపీలో సూపర్ 6 ఇచ్చేమని చంద్రబాబు చెబుతున్నారు. కానీ హామీలు అమలు అయ్యాయని చెప్పేశారు. అన్ని హామీలు తీర్చేశారంట. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే మీ నాలుక మందమని బెదిరిస్తారు. ఇంకా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు చేస్తారని జగన్ అన్నారు. సూపర్ 6 సూపర్ 7 పేరిట తాను చేసిన వాగ్దానాలు, సూపర్ 6 సూపర్ 7 పేరిట తాను చేసిన వాగ్దానాలు రిబ్బన్ కట్ చేయకుండానే మొత్తం చేసేశానని ఇప్పుడు చెప్తా ఉన్నాడు. రిబ్బన్ కూడా కటింగ్ చేయాల, మొత్తం చేసేశానని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాడు. మంతరంటూ సూపర్ 6లు చేసేశాను, సూపర్ 7లు చేసేశాను, 143 హామీలు నెరవేర్చేశానంటూ ఊదరగొడతా ఉన్నాడు. ఆయన ఎల్లో మీడియా, ఆయన సోషల్ మీడియా అబద్ధాలను ప్రమోట్ చేస్తూ ఎవరైనా సూపర్ 6 ఏమైంది అని అడిగితే, ఎవరైనా సూపర్ 7 ఏమైంది అని అడిగితే వారి నాలుక మందం అంటాడు అని బెదిరిస్తాడు. మళ్ళీ అది కూడా ఎవరైనా అడిగితే కూడా నీ నాలుక మందం అని ముందే బెదిరిస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు చేసేసినానని చెప్పి చెప్తా ఉన్నావు. నీ నాలుక మందము ఎవరైనా ప్రశ్నిస్తే మీ నాలుక మందం అని చెప్పి మీరు అడుగుతా అని మీరంతకు మీరే బెదిరిస్తూ ఉన్నారు కదా. మరి నేను అడుగుతా ఉన్నా, నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు ఇస్తానన్నారు. అంటే సంవత్సరానికి 36,000. నేను అడుగుతా ఉన్నా, ఎంతమందికి ఇచ్చినారు 36,000 అని అడుగుతా ఉన్నా. ఈనాడు కటింగ్ ఒకసారి చూద్దాం. ఈనాడు కటింగ్ రాష్ట్రంలో ఉపాధి లేని వారు 1,50,00,000 పైన అంట. ఇది ఎప్పుడు ఆర్టికల్? ఈనాడులోనే వాళ్ళ అఫీషియల్ గజెట్ పేపర్లోనే 17th April 2025 వచ్చిన పేపర్ కటింగ్. 17th April 2025లో వచ్చిన పేపర్ కటింగ్. రాష్ట్రంలో ఉపాధి లేని వాళ్ళు 1,50,00,000 పైన, 1,56,00,000 మంది అని రాశాడు ఈనాడు. వాళ్ళ అఫీషియల్ గజెట్ పేపర్లో ఈనాడు స్వయంగా రాసిన పేపర్ కటింగ్ ఇది. మరి ఒక్క పైసా కూడా 36,000 ఇస్తానని చెప్పినోడు కనీసం ఒక్క పైసా కూడా ఇవ్వకుండా అన్నీ నేను చేసేసాను, సూపర్ 6 చేసేసాను, సూపర్ 7 చేసేసాను, ఎవరైనా కూడా ఇంకా సూపర్ 6 సూపర్ 7 చేయలేదా అని అడిగితే వాళ్ళ నాలుక మందం అని చెప్పి బెదిరించడం ధర్మమేనా అని అడుగుతాను, మోసం కాదని అడుగుతాను. ఒక్కరికి ఇచ్చిన పాపాను పోలా 36,000, కానీ నువ్వేమో చేసేసాను, ఇంకా ఎవరైనా అడిగితే మీ నాలుక మందమని అంటున్నాడు. ధర్మమేనా, మోసం కాదా అని అడుగుతా ఉన్నా.
రెండో హామీ ఇంకొకటి 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. ఆడబిడ్డ నిధి అని చెప్పి దీనికి ఒక పేరు కూడా పెట్టారు. మరి రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అని చెప్పి ఇది ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టు. ఇదంతా కూడా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎంతమంది ఉండారు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టులో పెట్టిన జాబితా. ప్రతి మహిళ పేరుతో సహా, వాళ్ళ అడ్రస్తో సహా, వాళ్ళ బూత్తో సహా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఓటర్ లిస్టు 2,10,58,615 మంది మహిళలు, 2,10,58,615 మంది మహిళలు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటర్లుగా ఉన్నారు. ఇందులో 60 ఏళ్ళు నిండిన వాళ్ళని తీసేస్తే బహుశా 1,80,00,000 మంది ఉంటారు. ఇందులో బహుశా 60 ఏళ్ళు నిండిన వాళ్ళని తీసేస్తే బహుశా 1,80,00,000 మంది ఉంటారు. మరి 1,80,00,000 మందికి సంవత్సరానికి నువ్వు 18,000 ఇస్తానన్నావు. ఈ సంవత్సర కాలంలో ఎవరికి ఇచ్చినావని అడుగుతా ఉన్నా, ఎంతమందికి ఇచ్చావని అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. పైగా ఏమంటావు, నేను ఇచ్చేశాను, సూపర్ 6లు చేసేసాను, సూపర్ 7లు చేసేసాను, ఇంకా ఎవడైనా అడిగితే మీ నాలుక మందం అని చెప్పి బెదిరిస్తావు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా అండగా ఉంటారని పీఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. పీఠాపురం నియోజకవర్గానికి సంబంధించి సుమారు 325 ఎలక్ట్రికల్ కిట్లను ఎలక్ట్రీషియన్లకు పీఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మురాలశెట్టి సునీల్, చెల్లుపోయిన ప్రమిళ, నాగేశ్వరరావు, మేలం బాబీ, చెల్లుపోయిన సతీష్, పిల్లా శివశంకర్, జవాది ప్రసాద్, దానం లాజర్ బాబు, బిఎన్ రాజు, జన సైనికులు, వీర మహిళలు, ఎలక్ట్రీషియన్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ వియ్యపు రామన్నరాజు, పెదిరెడ్ల నందిబాబు, బండారు నాగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురం అంబేద్కర్ భవన్లో మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి సొంత నిధులతో సమకూర్చిన 325 కిట్లని ఎలక్ట్రీషియన్కి పంపిణీ చేయడం జరిగింది. దీనికి నేపథ్యం ఏంటంటే గత ఒక నెల క్రితం మల్లం గ్రామంలో ఒక ఎలక్ట్రీషియన్ వైరింగ్ చేస్తుండగా మృతి చెందాడు. దీని మీద గ్రామస్తులంతా కూడా ఏదో కొంత అమౌంట్ ఇచ్చారు. అతనికి జనసేన పార్టీ సభ్యత్వం ఉంది, అందులో 5 లక్షలు కూడా అతనికి వస్తుంది. సాధారణంగా ఎక్కడైనా కూడా ఒక సమస్యకి పరిష్కారం అయిపోయినప్పుడు ఆగిపోతే, కాకపోతే మేము ముందు నుంచి ఒకటే చెప్తున్నాం, అదే జనసేన పార్టీ నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విలక్షణమైన నాయకుడు, ఒక సగటు రాజకీయ నాయకుడు కాదు. ఆయన ఆలోచనదారుని డిఫరెంట్గా ఉంటుంది. ఈవేళ ఏదైనా ఒక అంశాన్ని కానీ ఒక సమస్యను కానీ సృష్టిస్తే డిఫరెంట్గా ఆయన మూలాల్లోకి వెళ్తాడు. ఆ సమస్య పరిష్కారం నొచ్చుకోవాలి, మళ్ళీ రిపీట్ కాకూడదని అనే విధానంలో ఆయన ఉంటాడు. అంటే ఆయన చాలా మైన్యూట్గా ఏ సమస్యనైనా చూస్తాడు. మా సగటు రాజకీయ నాయకుడి దృష్టిలో ఆయన కాంపన్సేషన్ ఇచ్చేసాం, లేదా ఇచ్చేసాం, సెటిల్మెంట్ అయిపోయిందని అనుకుంటారు. కానీ ఆయన అట్లా కాదు. ఆయన ఆలోచన చేసి ఆయన సొంత నిధులతోటి ఈ పిఠాపురం నియోజకవర్గంలో వాళ్ళ ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ ఉంది, వారి ద్వారా పాడ ఆఫీస్ ద్వారా 325 మందిని గుర్తించి వారందరినీ కూడా అందులో కొంతమందిని మన మంగళగిరి ఆఫీస్కి పిలిపించి ఆయనే స్వయంగా 5 కిట్లు అందజేశారు. మిగతా కిట్లన్నీ కూడా ఇక్కడ పంపిణీ జరుగుతుంది. ఈవేళ ఎందుకంటే కనీసం ఈ ప్రొటెక్టివ్ గ్లౌజ్ ఉన్నాయి, షూస్ ఉన్నాయి, ఎక్విప్మెంట్ కనీసం బేసికల్గా ఒక ఎలక్ట్రీషియన్ అన్నవాడు ఈ గ్లౌజ్ షూస్ వేసుకుంటే డెఫినెట్గా 50% ప్రొటెక్షన్ దొరికేస్తుంది. దానికోసమే సారు చాలా వినూత్నంగా ఆలోచన చేసి ఇందాక అసిస్టెంట్ లేబర్ ఆఫీస్లో ఆయన చెప్తున్నారు, ఈ కిట్లు కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయండి, ఎప్పుడైనా మీకు కిట్లు ఇచ్చినా కూడా ఇంత క్వాలిటీ ఉంటుంది. అంటే ఆయన ప్రతిదీ కూడా ఆ సెలక్షన్ కూడా సారే చేస్తాడు. అంత మైన్యూట్గా అందులోకి వెళ్తారు. చాలా సంతోషం. ఇవాళ పిఠాపురంలో ఉన్నటువంటి ఎలక్ట్రీషియన్స్ అంతా కూడా ధన్యులు. సార్ మీ యొక్క సమస్యను గుర్తించి ఈవేళ ఐడెంటిఫై చేసి మీ అందరికీ కిట్లిస్తున్నారు. ఇందులో కొంతమంది మిగిలిపోయారని చెప్తున్నారు. తప్పకుండా వారి వివరాలన్నీ కూడా సేకరించమని చెప్పాం. డెఫినెట్గా సార్ దృష్టికి వెళ్తాం. అవి కూడా వారు కూడా అందజేయడానికి ప్రయత్నం చేస్తాం. కాకపోతే ఇందులో లిమిటేషన్స్ ఏంటంటే అన్ఆర్గనైజ్డ్ ఉంటారు, ఆర్గనైజ్డ్ ఉంటారు. ఫస్ట్ ఆర్గనైజ్డ్గా ఉన్న అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ కూడా కిట్ అందజేయడం జరుగుతుంది. తదుపరి నెక్స్ట్ స్టేజ్లో ఎవరైనా అవసరం ఉంటే కూడా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి చేయడం. మరొక్కసారి ఈ
ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని చేపట్టి తన సొంత నిధులను 16 లక్షలు ఖర్చు పెట్టి పిఠాపురం వాసులకి ఈ రకంగా కిట్లు అందజేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 81 వార్డులోని పొలిమేర వెంకట హర్షిని శ్రీకి 100 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు దారదత్తం చేశారు. ఈ పాప గవర్నమెంట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న వెంకట హర్షిని శ్రీకి 12 సంవత్సరాలు చదువుతున్న అమ్మాయికి తల్లికి వందనం అమౌంట్ రాలేదని సచివాలయంకి వెళ్తే ఆ పాప పేరు మీద 100 ఎకరాల భూమి ఉందని రెవెన్యూ రికార్డులో చూపిస్తున్నారని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద్ సత్యనారాయణకి అమ్మాయిల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై పీలా గోవింద్ సత్యనారాయణ రెవెన్యూ అధికారులను వెంటనే తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలోని రేషన్ కార్డులు, రైతు భరోసాలు చాలా తప్పు తడకలతో రెవెన్యూ అధికారులు నమోదు చేస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాప తండ్రి నానమ్మ పాల్గొన్నారు. మా పాప వెంకటాశ్రీ మొన్న పడిన తల్లికి వందనం దేవుని గురించి బ్యాంకులు చూస్తే ఏం పడలేదు. దాంతో సచివాలయానికి వెళ్ళి వెరిఫికేషన్ చేస్తే 98 ఎకరాలు అక్కడ చూపిస్తుంది పాప పేరుని. కాకపోతే ఇదేంటి 98 ఎకరాలు మా పేరుని ఉండడం ఏంటని చెప్పి రెవెన్యూ సిబ్బంది దగ్గరికి వెళ్ళాము. వెళ్తే అదేదో రాంగ్ పడినట్టు ఉంది, దాన్ని సరి చేస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పటికి వచ్చి అది సరి చేయడం కనిపించలేదు. నాకంటూ ఇల్లు లేదు, కానీ మాకు ఎటువంటి ఇది లేదు. కానీ ఇలాగ 98 ఎకరాలు అనగానే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దీనికి సరైన ఇది చేసి నాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను. అనకాపల్లి జిల్లాలో 81వ వార్డులో జీఎంసీ పరిధిలో గల 81వ వార్డులో పొలిమేర వెంకట హరిశ్రీ శ్రీ పాప పేద కుటుంబంలో నుంచి 8th క్లాస్ చదువుతుంది. కటికి పేదరాలు, ఆ ఎంటైర్ ఫ్యామిలీ కూడా ఈరోజు కూడా సొంత ఇల్లు కూడా లేదు. ఆ పాపకి తల్లి దీవెన పడ్డానికి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ తల్లి దీవెన పడే పరిస్థితి కూడా దోచుకోలేదు. చాలా దుర్మార్గంతో రెవెన్యూ అధికారులు ఈ పాపకి ఉండడానికి ఇల్లు లేదు. పాపకి కానీ పాప తండ్రికి కానీ నాన్నమ్మకి కానీ 81 ఎకరం పాప పేరుని నమోదయ్యింది రెవెన్యూ ఆన్లైన్లో. 81 ఎకరం ఎంత ఘోరం అంటే 10 సార్లు మొరపెట్టుకున్న రెవెన్యూ అధికారులు స్పందించట్లేదు. ఇలాగ చాలా వరకు ఈ మధ్యకాలంలో మా కాన్స్టిట్యూన్సీలో మేము విజిట్కి వెళ్తుంటే ప్రతి చోట కూడా ఫెన్సెస్ కూడా చాలా వరకు పోయి ఏంటంటే కరెంటు బిల్లు ఎక్కువ. ఒకే ఇంటి యజమానికి 1 మీటర్ ఉండాలి. ఆ పక్క వాళ్ళు ఎవరు అన్నోన్ పర్సన్స్, వాళ్ళు ఏ ఊరిలో తెలియదు. ఆ మీటర్లు కూడా ఈయన పేరుని మా నీరు వీధిలో ఉన్న అప్పార ఆశ్రమం పేరుని పెట్టేసి 5 మీటర్లు పెట్టారు. ఆ ఏ ఊరిలో ఏంటో తెలియదు. ఈయన పేరు మీద పెట్టడం ఆయనకు కూడా ఫెన్స్. ఇలాంటి పలు కంప్లైంట్లు ఎక్కువ వస్తున్నాయి అనకాపల్లి జిల్లాలో. హీరామండలం మండలానికి కేంద్రంలో 10 మండల టాపర్లకు రామరాజు అభినందన పురస్కారం ప్రదానం. హీరామండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తులగాపు కేశవరావు అధ్యక్షతన పాతపట్నానికి చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారిశెల్లి రామరాజు ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం జరిగింది. 2024-2025 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో హీరామండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి టంకాల షర్మిల పూజిత 582 మార్కులు సాధించింది. మండల టాపర్గా నిలిచింది. ఈ సందర్భంగా ట్రస్ట్ తరపున రామరాజు అభినందన పురస్కారం మరియు నగదు పురస్కారం బహుకరించడం అయింది. సన్మానం ప్రధాన ఉపాధ్యాయులు తులగాపు కేశవరావుకి ట్రస్ట్ తరపున ఘనంగా సన్మానం చేయడమైంది. ఈ సందర్భంగా కేశవరావు రామరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎస్ఎంసీ చైర్మన్ సింహాద్రి కళ్యాణి గారు, వైస్ చైర్మన్ గొట్టి అప్పయ్య, మాజీ చైర్మన్ జి సురేష్, సీనియర్ ఉపాధ్యాయులు కె జోగారావు, విద్యార్థి తండ్రి టంకాల రామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా మనకి పూజనీయులు. మొదటి మన గురువు ఎవరు? అమ్మ, తర్వాత టీచర్, తర్వాత ఈ ప్రకృతి అంతా కూడా మన గురువుతో సమానం. మనం ఈవేళ ఈ రకంగా అభివృద్ధి చెందామంటే వీళ్ళందరూ కారణం కదా. వీళ్ళందరినీ ఏమంటవచ్చు మనకు మాటలో? వీళ్ళే ప్రత్యక్ష దైవం. వెరీ గుడ్. వీళ్ళంతా కూడా మనకి దైవంతో సమానం. వీళ్ళని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు, గౌరవించాలి. ఈవేళ విషయానికి వస్తే తిరుమండలం అంటే ఇది హీరోల మండలం. ఎవరి మండలం? హీరోల మండలం. మగవారు అనుకోకండి. ఎవరైతే హీరోయిజం పనిచేస్తే ఆడపిల్లైతే మగవారైనా హీరోల కింద. కనుక అందరూ ఎవరు? హీరో
ఏ మార్పులు వచ్చాయి? 580 లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ 80 అనుకుంటాం. అప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు కలిసి వచ్చి ఆ పైన కార్యక్రమం నిర్వహించాం. లాస్ట్ ఇయర్ మీ హెచ్ఎంకి మాకు డేట్లు అనుకూలం అవ్వడానికి రాలేకపోయాం. మరి ఏదైనా మంచి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీ ప్రధాన ఉపాధ్యాయులు గారికి, మిగతా ఉపాధ్యాయులందరికీ మొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మాట చెప్తాను. కష్టపడితే నష్టపోయేది లేదు. చెప్పండి. కష్టపడితే నష్టపోయేది ఏమీ లేదు. మనం కష్టపడినప్పుడే మంచి ఫలితాలు అనేవి వస్తాయి. మరి ఇలా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 ప్రభుత్వ పాఠశాలలో ఈ పాఠశాల అమ్మాయి పరిష్కారం, అలాగే మండలంలో కూడా మిగతా స్కూల్ జిల్లా మండల స్థాయిలో పరిష్కారం. ఇది అభినందనీయమైన కార్యక్రమం. మరి ఇలాగే ముందు కూడా మంచి ఫలితాలు తీసుకొస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక మాట 10th క్లాస్ ఎవరైనా చేరుతారని ఒకసారి 10th క్లాస్ పిల్లలు, మగపిల్ల ఆడపిల్లలు ఎవరైనా వచ్చే సంవత్సరం మేము స్కూల్ ఫస్ట్ లేకపోతే నియోజకవర్గ ఫస్ట్ వస్తామన్నారు, మండల ఫస్ట్ వస్తాం, ఎవరైనా ఇక్కడ దేశంలో రావచ్చు. ఎవరు పేరు తప్పకండి, దయచేసి చెప్పండి ఎవరు వస్తారు అంటే ఇక్కడ దిష్టి కాదు, మీవే మీ నమ్మకం ఉండాలి. నేను ఏదో ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేస్తాను, నమ్మకం ఉంటే ఇక్కడ వచ్చాను. ఈ తెలుగులో మాట్లాడాలంటే ఒక మాట పెడతాను. ఈ నెల 21వ తేదీన భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ మహోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా పిఠాపురంలో గల స్థానిక సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో 21వ తేదీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఉదయం 6:30 నుండి యోగా అభ్యసన కార్యక్రమాన్ని స్థానిక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని ఆర్ఎస్ఎస్ పిఠాపురం శాఖ సత్య రామచంద్రరావు పాత్రికేయుల సమావేశంలో వివరించారు. ఈ కార్యక్రమంలో పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు వయోభేదం లేకుండా అందరూ కలిసి పాల్గొని అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలను భారతదేశ పౌరునిగా విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా చరవాణి ద్వారా ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు, వ్యవస్థాపక అధ్యక్షులు కొండపూడి శంకర్రావు, ఆలవరపు నాగేష్, ఆర్ఎస్ఎస్ స్థానిక శాఖ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఒక ముఖ్య సమాచారం అందివ్వడం కోసం మీ ముందుకు వస్తాం. నా పేరు రామచంద్రరావు. ఆర్ఎస్ఎస్కి 4 జిల్లాలకి ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి మనది భారతదేశం చాలా ప్రాచీనమైనటువంటిది, అనాదిగా అనేక సంస్కృతులకి నిలయమైనటువంటిది మన భారతదేశం. అటువంటి భారతదేశంలో పూర్వం ఉండేటువంటి భారతీయులందరూ కూడా అన్యోన్యంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి రోజుల్లో ఎప్పుడు కూడా ఈ దేశం మనది అని అనుకునేటువంటి వాళ్ళతోటే మొత్తం ఈ దేశం అంతా కూడా ముందుకు నడుస్తుంది. అప్పుడే ప్రపంచం అంతా కూడా బట్టలు కట్టుకోలేని స్థితిలో మన భారతదేశంలోనే అనేక రంగాలు అభివృద్ధి చెందాయి. అందులో మొదటిది మన పతంజలి మహర్షి చెప్పినటువంటిది యోగా విద్య. ఈ యోగము అంటే మనసు శరీరము ఈ రెండింటినీ కలయికనే మనం యోగా అని పిలుస్తుంటాం. ప్రస్తుత కాలంలో అది కాలక్రమేణలో కొద్దిమంది మాత్రమే పరిమితమైనటువంటి యోగాని మన ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత దీన్ని ఐక్యరాజ్య సమితిలో కూడా దీన్ని ప్రస్తావన తీసుకురావడం, అక్కడ ఉండేటువంటి 150 దేశాలు దీన్ని అంగీకరించి ఒక పవిత్రమైనటువంటి రోజుగా జూన్ 21వ తేదీన ప్రపంచమంతా యోగా దినోత్సవం జరుపుకునేటువంటి రోజుగా చెప్పినటువంటి ఘనత మన భారతదేశానికి వన్ని తెచ్చింది. ఆనాడు పతంజలి మహర్షి ఏదైతే చెప్పారో దాన్ని రూపకల్పన చేసి ఆచరణకు తీసుకొచ్చినటువంటి మహనీయుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరొక విషయం ఏంటంటే మోడీ గారు ప్రధానమంత్రిగా అయినప్పుడు అనేక చోట్ల నుంచి ఎక్కడెక్కడో ఏదో రాష్ట్రంలో చేయడం అనేటువంటిది మనం వింటూనే ఉన్నాం. కానీ మన అదృష్టం ప్రకారం రేపు జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో రావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రధానమంత్రి గారే స్వయంగా వచ్చి యోగా చేస్తున్నటువంటి సందర్భంలో మనం కూడా మన కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కూడా తప్పనిసరిగా పాల్గొవాలని కోరుకుంటూ మన పిఠాపురంలో ఎవరికైతే ఎక్కడైనా ఉండేటువంటి అవకాశం లేకపోతే అవకాశం ఉన్న చోట ప్రతి వారు పడుకోవాలి. అవకాశం లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి వేదికగా అవుతుందని మన సూర్యరాయ గ్రంథాలయంలో పెట్టడం జరిగింది. దానికి ఉదయం 6:30 నుంచి సరి అయినటువంటి స్థితులతోటి అభ్యాసం చేస్తున్నటువంటి గురువుల చేత ఇక్కడ యోగా నేర్పబడుతుంది. ఆ రోజున అందరం కూడా
కలిసి మెలిసి యోగా విద్యను మనం ఆహ్వానిద్దాం. మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఇదే మా ఆహ్వానం చెప్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా వాణిజ్య పట్టుల ధరలు అమాంతంగా పడిపోవడం వల్ల రైతులకు నష్టం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్కెట్ ధరలు నిర్ణయించి రైతులకు అండగా నిలుస్తోందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. గురువారం శ్రీకాకుళం ఆర్ఎండ్బి వసతి గృహంలో మీడియాతో మాట్లాడారు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్ రావడం జరిగింది. అప్పుడైతే ఒకటే జిల్లా ఉన్నది, ఇప్పుడు బైఫర్కేషన్ అయిపోయింది, 2 జిల్లాలు అయిపోయినాయి. అప్పుడు నేను ఇంకా ముందుగా 40 సంవత్సరాల ముందైతే షుగర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలు బాగా సమృద్ధిగా ఉన్నాయి. ఆమ్దాల వలస కానీ, భీమ్సింగ్జీ కానీ, చోడవరం, ఏటిగోపాక ఫ్యాక్టరీ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఎక్కువగా ఇక్కడే కూర్చొని ఎండీలు పిలిపించి రివ్యూ చేసేవాళ్ళం. సరే, అది కాలం అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ప్రెసిడెంట్గా రావడం ఏమంటే భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా, ఎప్పుడు లేని విధంగా సూరత్లో జరిగింది. దానికి మించి యోగా కార్యక్రమం జరగాలనేది ఒక మా ఆకాంక్ష. మనం గిన్నీస్ బుక్ రికార్డ్ చేయాలా. 2 కోట్ల మందితో రాష్ట్ర వ్యాప్తంగా కూడా యోగాలో ప్రతి ఒక్కరు కూడా ఉదయం 6:30 నుంచి ఉదయం 7:30 వరకు కార్యక్రమం స్వయాన ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి దానికి ప్రధానమంత్రి గారి నాయకత్వాన మన ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద చేయాలి. విశాఖ ఆర్కే బీచ్లో కనీసం 5 లక్షల మందితో యోగా కార్యక్రమం పాల్గొనడానికి అందరినీ కూడా కృషి చేయాలని చెప్పి మమ్మల్ని అందరినీ తెలియజేయడం జరిగింది. దాంట్లో మా శాసనసభ్యులు నా వంతుగా నాకు నర్సన్నపేట, అదేవిధంగా ఆముదాల వలస, శ్రీకాకుళం 3 నియోజకవర్గాలు పర్యవేక్షణ చేసి ఇక్కడ మన శాసనసభ్యులను కానీ కార్యకర్తలు కానీ ఉత్తేజపరిచి ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి అవకాశం కలిగారని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న అంతా రివ్యూ చేశాము, మాట్లాడాము. నర్సన్నపేట ఎమ్మెల్యే ఫోటోలు మాట్లాడాము. గౌరవనీయులు మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడారు. వారు కూడా అదే అర్జెంటుగా అక్కడ రైతుల సమస్య ఉంది కాబట్టి వారు చెప్పారు, ఫోన్ చేసి రైతు సమస్య ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉండి దానికి పరిష్కారం చేయమన్నారు. కాబట్టి వారు అక్కడే ఉన్నారు. ఇవాళ కూడా ఈ పొగాకు రైతులు చాలా రాయలసీమల సమస్య ఉంది, దాని గురించి నేనే ప్రత్యేకంగా అడిగా ముఖ్యమంత్రి గారికి. గతంలో కూడా జొన్నలు ఇదే ఇష్యూ వచ్చింది. ఇక్కడైతే జొన్నలు తక్కువ పండిస్తారు, మా దగ్గర జొన్నలు ఎక్కువ పండిస్తారు, దానికి కూడా గిట్టుబాటు ధర లేదు సార్, చాలా రైతుల దగ్గర మిగిలిపోయిందంటే ముఖ్యమంత్రి గారు దయతో అచ్చెన్నాయుడు గారితో దాన్ని కొనడం 3,371 రూపాయలు మంచి రేటు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారి. దీని తర్వాత మళ్ళీ ఈ సమస్య వచ్చింది. మామిడి సమస్య మీకు అందరూ తెలుసు. ఏప్రిల్లోనే వర్షాలు రావడం, జనరల్గా మామిడి సీజన్ అంటే ఏప్రిల్ అయిపోయిన తర్వాత మామిడికాయలు బాగా వస్తాయి. ఏప్రిల్లో వర్షాలు పడడం వల్ల పురుగులు పడి ఎవరు కూడా మామిడికాయలు ఎవరు కొనడం లేదు, మామిడి పండు. దానికి కాబట్టి ప్రభుత్వ పరంగా రైతులను ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారిని అచ్చెన్నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. వారు ఇక్కడ దానికి పరిష్కారం చేయడానికి మామిడి రైతులను, అదే పొగాకు రైతులను, ఇది హార్టికల్చర్ ఎవరైతే ఉన్నారో పళ్ళ తోటలు పెంచిన వారందరికీ బనానా కానీ, అదేవిధంగా జామ కానీ ఇక్కడ పంట పండించే వారికి పిలిపించి ఈరోజు అచ్చెన్నాయుడు గారు మాట్లాడడం జరుగుతూ ఉంది. దానికి ముఖ్యమంత్రి గారు వారికి తెలియజేయడం వల్ల నేను రాలేకపోతున్నా అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి నిన్న మాట్లాడే చాలామంది శాసనసభ్యులతో 3-4 ఇన్ఛార్జి ఆయన పేరు ఉంది, ఆయన నెల్లూరు కందుల నారాయణ రెడ్డి గారు, మరి మార్కాపురం ఎమ్మెల్యే గారు వచ్చారు, శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చారు, కూర్చొని మాట్లాడాం. అందరూ కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు. తప్పకుండా విజయవంతం అవుతుందని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి రాత్రి, ఎందుకంటే కొంచెం ఉదయమే 6:30 పోవాలంటే రాత్రి నుంచి పోవాలి. అది కొద్ది సమస్య వచ్చింది. ఆ సమస్య కొంచెం ఉంది కాబట్టి దాన్ని కూడా శాసనసభ్యులు ఏం చేస్తున్నారు, వాళ్ళందరినీ ఒక చోట ఏర్పాటు చేస్తే బాగుంటుంది చెప్పి అనుకుంటున్నారు. మన రవి అయితే లేదు, ఇక్కడ నేను అంత కమ్యూనిటీ హాల్ తీసుకున్నాను, ఇక్కడ ఏర్పాటు చేసి ఉదయం రాత్రి 2 గంటలకు 3 గంటలకు పిలిచిపోతే సరిగ్గా టైం చేరుతామని చెప్పి ఆయన ఆలోచన. వారికి కావాల్సిన సదుపాయాలు ఏదైతే ఉన్నాయో బస్సుల సదుపాయాలు వాళ్ళకు ఉండడానికి బిస్కెట్ ప్యాకెట్లు కానీ, కేక్ కానీ భోంచేసుకొని వస్తారు కాబట్టి లేకపోతే భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేసుకొని శాసనలు ఎవరి కార్యకర్తలు వాళ్ళు, ఎవరి మనుషులు వాళ్ళు పెట్టుకొని తర్వాత ఉదయం కూడా వచ్చేటప్పుడు కూడా 2-3-4 పాయింట్లు పెట్టుకున్నారు. ఆ పాయింట్లలో ఏ నియోజకవర్గానికి సంబంధించిన వారికి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అక్కడ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే మహిళలు ఆడబిడ్డలు కూడా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా మహిళా కానిస్టేబుల్ పెట్టి 5-6 బస్సులో సబ్ ఇన్స్పెక్టర్ పెట్టి వారు తీసుకురావడం పోవడం జరిగే కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడా లేని విధంగా మన విశాఖపట్నం ఆర్కే బీచ్లో 2 కోట్ల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈవెంట్లో పాల్గొని దీన్ని జయప్రదం చేసి గిన్నీస్ బుక్ రికార్డ్ చేస్తారని చెప్పి ఎప్పుడైతే గతంలో అయితే సూరత్ జరిగింది, సూరత్ 1.5 crores చేశారు ఆ రాష్ట్రం అంతా, మనం దానికి మించి చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో పట్టుదలతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమంలో అందరినీ కూడా ఉత్తేజపరిచి రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, ఎంపీ కానీ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ఆకాంక్షతో అధికారులు కూడా
పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయడానికి కృషి చేస్తారని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదే ప్రధానమంత్రి గారు పాల్గొనాలి. ప్రధానమంత్రి గారు స్వయం అడిగారు మీరు, ఎందుకంటే రేపు 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవం కాబట్టి యోగా దినోత్సవం ఇక్కడ ఏర్పాటు చేయండి అని చెప్పి స్వయం. సంపూర్ణ ఆరోగ్యానికి సరైన దివ్య ఔషధం యోగా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు గౌరవం తెచ్చుకుంటుందని శ్రీకాకుళం జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ నాగిరెడ్డి కృష్ణమూర్తి అన్నారు. యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పే అరుదైన అవకాశం మనకు వచ్చిందన్నారు. గురువారం 80 అడుగుల రోడ్డు కూడల్లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యోగాసనాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. నిత్య జీవితంలో యోగా ఒక భాగం కావాలని, ఇందుకు మనం ప్రతిరోజు ఒక అరగంట సేపు యోగాకు కేటాయించాలని సూచించారు. ఆయుష్ విభాగం యోగా గురువులు, శిక్షకులు, సాధకుల సహకారంతో ఈరోజు యోగా ప్రోగ్రాంను విజయవంతంగా నిర్వహించామన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని 4 రోజుల పాటు ప్రజల భాగస్వామ్యంతో శ్రీకాకుళం జిల్లా అంతటా యోగాంధ్ర కార్యక్రమాల ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నెల 21న విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా పట్ల విశేష ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తు చేశారు. స్వప్నం చంద్ర పొండగారు గారు మనకి ఈరోజు అవకాశం ఇచ్చారు. దీనికి మన డిస్ట్రిక్ట్ ఆయుష్ ఆఫీసర్ గారు, మరి వారి టీము, మరి శేఖర్ గారు, తర్వాత బ్రహ్మ సమాజం కూడా వచ్చారు. వారి అమూల్యమైనటువంటి వారి ఈ ఆసనాలతో పాటు ప్రాణాయామం, తర్వాత ఆరోగ్యంగా ఆనందంగా మనిషి ఎలా ఉండాలో అన్నది చక్కగా చెప్పడం జరిగింది. మనం ఇది కంటిన్యూ చేయాలి. ఇది మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలడు. ఆరోగ్యం పోయిన తర్వాత ఏమీ సాధించలేడు, మానసికంగా కూడా కుంగిపోతాడు. ఎప్పుడో ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం మన ఋషులు, మన మునులు ఈ యోగాసనాలు, ఈ ప్రాణాయామాలు ఇవన్నీ కూడా మన హిందూ సాంప్రదాయం, మన దేశంలోనే పుట్టాయి. ఇవన్నీ ఆచరించి మిగతా దేశాలన్నీ పాటిస్తూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. మనం కూడా ఈ మధ్యనే దీని మీద చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. బట్ అందరూ చేయాలి. శరీరం సహకరించుకునే వరకు అందరూ చేస్తారో 23 గంటలు కూడా ప్రశాంతంగా ఉంటారు, ఏకాగ్రత ఉంటుంది. వారు చేసే పనుల మీద మంచి నిష్ఠ, మంచి పటుత్వం కూడా వస్తుంది. అందుకే బద్దకించకుండా నేనందరినీ కూడా ఈపీడీసీఎల్ సిబ్బంది అందరినీ కూడా కోరుకుంటున్నాను. డైలీ ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ మేక్స్ మ్యాన్ హెల్తీ, వెల్తీ అండ్ వైస్. ఎప్పుడో చెప్పినటువంటి సామెత. తొందరగా పడుకొని తొందరగా లేచి ఈ కార్యక్రమాలు చేయాలి. సూర్యోదయం ముందే లేవాలి. ఇంకా అవకాశం ఉంటే బ్రహ్మీ ముహూర్తంలో వేస్తే ఇంకా మంచిది. మనిషి సాధించలేదంటే ఏం లేదు. సంకల్పం ఉంటే గ్రహాంతరాలు కూడా వెళ్తున్నాడు కాబట్టి మనం చేయగలం. ఇది కష్టమైనది అని కాదు. దయచేసి అందరినీ కూడా ఈపీడీసీఎల్ సిబ్బందిని అందరూ ప్రోగ్రాం 6:30 మనకి ఇచ్చారు. అయినప్పుడు కూడా అందరూ కూడా 5:30. గురువారం శ్రీకాకుళం నగరం గోనపాలెం శ్రీ శారదాపీఠం శృంగేరి వారి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కలియుగంలో ధర్మానికి మార్గనిర్దేశనం చేసిన దార్శనికులు చతుర్నామయ్య పీఠ స్థాపన ద్వారా సనాతన ధర్మాన్ని పునరుద్ధరించి తత్వబోధన చేసిన సాక్షాత్ పరమశివులు, జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల దివ్య చరిత్రము అందరూ సేవించి తీరవలసి గోక్షీరామృతమని అన్నారు. వారి అవతార విశేషాలను, వారు దర్శింపజేసిన దివ్య ఘట్టాలను, వారు అందించిన దైవికమైన ఆధ్యాత్మిక వాగ్నేయ విశేషాలను తెలుసుకునే సువర్ణ అవకాశమని వారు పేర్కొన్నారు. కావున ఆస్తికులు, భక్తులు, ధార్మికులు అందరూ పాల్గొని తరించాలని కోరారు. పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య మహాసంస్థానం శృంగేరి శ్రీ విధుశేఖర భారతి శ్రీ భారతీ తీర్థ స్వాముల వారి అనుగ్రహంతో మన శ్రీకాకుళంలో అహం బ్రహ్మాస్మి సంస్థ తరపున ఇది 2వసారి ఉపన్యాసాలు శంకర విజయం అనేటువంటి వారి చరిత్ర, శంకరుల యొక్క చరిత్ర, శంకరుల యొక్క వారి అనుభవాలని, పీఠం యొక్క విధానం అంతా కూడా రేపు 23 నుంచి అలాగే 27వ తేదీ వరకు మన టౌన్లో ఉన్నటువంటి బాబూజీ కళామందిర్లో మైసూర్ సంస్థాన సంతోష్ ఘనాపాటి వారి యొక్క ప్రవచనాలు ఆ సంస్థ తరపున నిర్వహించడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని మన శ్రీకాకుళం ప్రజలకు అలాగే ఇక్కడ ఉండినటువంటి ప్రజలకు కూడా, భక్తులకు కూడా వారు
ఇది రెండోసారి మనకి అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశాన్ని మనందరం కూడా వినియోగించుకొని ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా అనేక మతములతో పోరాడి ఇదంతా ఒకటే అని చెప్పినటువంటి మహనీయులు శంకరులు. అటువంటి శంకరుల యొక్క ఎక్కడెక్కడ ఆయన ఎలాగైతే ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని తెచ్చారో, ఈ ఆధ్యాత్మికం అంటే ఏమిటో, ఆధ్యాత్మిక పీఠం అంటే ఏమిటో, ఆ విషయాలన్నీ కూడా ఆయన మనకు తెలుపుడు చేసి ఈ భారతదేశంలో భారతదేశ చిత్రపటంలో 4 ముఖద్వారాలుగా పెట్టి 4 ద్వారాల్లో 4 ఆమరాయ పీఠాలను స్థాపించి ఆ పీఠ సంస్థానాన్ని అనుసరించినటువంటి గుజరాతీపేటలో వెలిసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి పీఠం శ్రీ పెంట చంద్రశేఖర్ శర్మ గారు ఆధ్వర్యంలో మరియు కార్తికేయ బాబు శర్మ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ శ్రీ రాజరాజేశ్వరి పీఠం వారి ఆధ్వర్యంలో వాళ్ళ ఎఫిలియేషన్తో శృంగేరి పీఠం వారు 23 జూన్ నుండి 27 జూన్ వరకు బ్రహ్మశ్రీ సంతోష్ కుమార్ గణపాటి గారు ప్రవచనాలు అంటే వేదాంత శ్రవణం అనే కార్యక్రమం, ఇంకా చెప్పాలంటే శ్రీ శంకర విజయం గురించి బాబూజీ కళామందిర్లో రోజు సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు ఈ ప్రవచనాలు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మీ ద్వారా 50 మంది ప్రజలకి తెలియజేయనిది ఏమనగా మీరందరూ కూడా ఈ సనాతన గురువుగారు చెప్పినట్టుగా సనాతన ధర్మం గురించి శంకరాచార్యులు చేసిన కృషి, ఆయన చేసిన విజయాల్ని అన్నిటి కూడా మనకి ఈ తరానికి తెలియాలంటే ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా తప్పకుండా వాటిని హాజరు కావాలి. అలాగే మీరందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ద్వారా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాను. ముఖ్యంగా రామచంద్రశేఖర్ శర్మ గారికి, కార్తికేయ శర్మ గారికి మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం వాళ్ళు ఇక్కడ శ్రీకాకుళంలో శృంగేరి పీఠంతో మాట్లాడి ఇక్కడ నిర్వహించడం మా అందరికీ ఎంతో గర్వకారణం. వాళ్ళతో పాటు మేము కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి అయ్యి కార్యక్రమం దిగ్విజయం అవడానికి మా కృషి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహిస్తున్నామని వెల్లడించారు ముఖ్యమంత్రి. యోగా జీవితంలో భాగం కావాలని, ఇది మనకు వారసత్వంగా వచ్చిన సంపద అని స్పష్టం చేసిన చంద్రబాబు. ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని భ్రష్టుపట్టించిందని ఆరోపించిన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం అంటూ కోత పెట్టడం దారుణమన్న వైఎస్ జగన్. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అండగా ఉంటారన్న జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి. నియోజకవర్గానికి సంబంధించి సుమారు 325 ఎలక్ట్రికల్ కిట్లను ఎలక్ట్రీషియన్లకు అందజేసిన శ్రీనివాసరావు. అనకపల్లి 81 వార్డులోని పొలిమేర వెంకట హర్షిని శ్రీతల్లికి వందనం రాకపోవడానికి కారణమైన రెవెన్యూ సిబ్బందిపై ఫిర్యాదు. దీనిపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన వారికి అన్ని పథకాలు అందేలా చూడాలని విన్నవించిన మాజీ ఎమ్మెల్యే పీలాగూడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావాణి న్యూస్.